రాజకీయాల్లో నాయకత్వంపై విశ్వాసం ఎంతో కీలకమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రను ఆయన గుర్తు చేశారు. పిప్రి నుంచి ప్రారంభమైన ఆయన యాత్ర సుమారు 1400 కిలోమీటర్ల మేర సాగి ప్రజల్లో విశేష స్పందన పొందిందని అన్నారు. ఆ సమయంలో ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చిన మద్దతు ధైర్యమే తమకు అధికారంలోకి తీసుకువచ్చిందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల్లో నాయకుడి పట్ల విశ్వాసం ఉండాలని, ఎన్నికల్లోనే రాజకీయాలు తర్వాత అంతా కలిసి పనిచేయాలని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తమకు రాజకీయ ప్రత్యర్థులే, శత్రువులు కాదని అన్నారు. వాళ్ళు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. గతంలో సీఎం, మంత్రులు పర్యటించినప్పుడు ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసేవారని, కానీ తాము చేయడం లేదని అన్నారు. తమ ప్రభుత్వం అందరినీ గౌరవిస్తుందని తెలిపారు. ఏమో ఏమైతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చేయాలి. ఈ పోరాటంలో విజయమన్న సాధించాలి. లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికలు వచ్చినప్పుడే జెండాలు, ఎజెండాలు, ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీని, మన వాళ్ళని గెలిపించుకోవడానికి 100% ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ముగిసిన మరుక్షణం ఈ వేదిక మీద ఉన్న ఎవరైనా, అనిల్ జాదవ్ కావచ్చు, పాయల శంకర్ కావచ్చు, గోడెం నగేష్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు మా రాజకీయ ప్రత్యర్థులే కానీ మాకు శాశ్వతమైన శత్రువులు కాదు. ఈనాడు మేము వాళ్ళని శత్రువులుగా భావించడం లేదు. భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు, అభివృద్ధి విధానంలో వాళ్లకు మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, అవి భేదాభిప్రాయాలు కావు. అందుకే ఈనాడు ఈ అభివృద్ధి ప్రణాళికలో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ కార్యక్రమంగా మిత్రులందరినీ పిలిచి వాళ్ళతోని మాట్లాడిపించి మీ ప్రాంత సమస్యల్ని వారి